యుగంలో సైబర్ మోసాలు రకరకాలుగా జరుగుతున్నాయి. అందులోనూ అశ్లీల వీడియోలు, మరి ముఖ్యంగా చిన్న పిల్లలకి సంబంధించిన అసభ్యకర కాంటెంట్ చూడటానికి ఆసక్తి చూపించే వాళ్ళు ఇప్పుడు సైబర్ నేరగాళ్ళకి టార్గెట్ గా మారుతున్నారు. మీ పేరుతో డ్రగ్స్ పార్సల్ వచ్చింది, మనీ లాండరింగ్ కేసులో మీ పేరు వచ్చింది, ఇలా చెప్పి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ రకరకాలుగా ప్రజల్ని భయప్రాంతులకు గురి చేస్తున్నారు ఈ సైబర్ క్రిమినల్స్. ఇవి చాలదు అన్నట్లుగా ఇప్పుడు మరో కొత్త పద్ధతిలో మోసం చేస్తున్నారు. అదేంటంటే, మీరు చిన్న పిల్లలకి సంబంధించిన అసభ్యకర వీడియోలు చూస్తున్నారు, ఇది మేము మీ ఐపీ అడ్రస్ ద్వారా కనిపెట్టాం, దీనికి సంబంధించి మీ మీద సైబర్ ల్యాబ్ లో కేసు కూడా నమోదైంది, మిమ్మల్ని త్వరలోనే అరెస్ట్ చేస్తున్నామంటూ ఒక ఫేక్ లెటర్ ని వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. అది కూడా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పంపినట్లుగా ఆ లేఖను పంపుతున్నారు. రీసెంట్ గా ఎల్బీ నగర్ కి చెందిన ఒక యువకుడికి ఇలాగే ఒక ఫేక్ లెటర్ వచ్చిందంట. అయితే ముందు భయపడ్డా కూడా తనకు అలాంటి వీడియోలు చూసే అలవాటు లేకపోవడంతో అతను వెంటనే దీని మీద ఆరా తీస్తే ఇది ఒక ఫేక్ లెటర్ అని తేలింది. ఇక మరో కేసులో ఒక రిటైర్డ్ ఎంప్లాయీని కూడా ఇలాగే బెదిరించారు. మీరు అశ్లీల వీడియోలు చూస్తున్నట్లుగా మాకు తెలిసిపోయింది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పడంతో ఆయన భయపడిపోయి వాళ్ళకి 1,50,000 సమర్పించుకున్నాడు. సో వీళ్ళ లక్ష్యం ఏంటంటే, మీ మానసిక బలహీనతలు బయట పెట్టే ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేసి మీరు రియాక్ట్ అయ్యేలా చేస్తారు. అండ్ మిమ్మల్ని ఇంకా భయపెట్టడానికి సిబిఐ, ఎన్సిబి, సైబర్ సెల్, ఎంహెచ్ఏ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థల పేర్లు కూడా వాడేస్తారు. పరువు పోతుందనో లేకపోతే అందరికీ తెలిసిపోతుందనో కొంతమంది డబ్బులు చెల్లించుకుంటుంటే ఇంకొంతమంది ఏమో ఆత్మహత్యలు కూడా ప్రయత్నించారు. ఇలాంటి ఫేక్ కాల్స్ గానీ ఫేక్ లెటర్స్ గానీ మీకు వస్తే 1930 అనే పోలీసుల హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించండి. అండ్ మెయిల్స్ విషయంలో కూడా అలర్ట్ గా ఉండండి. gov.in లేకపోతే nic.in లాంటి డొమైన్ ఉన్న మెయిల్స్ ని చూసి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, చదువు రాని వాళ్లే ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడుతుంటారని. అది తప్పు. అవగాహన లేని వాళ్లే ఇలాంటి సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటారు. జాగ్రత్త.